హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవత టీవీ. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశేషాలని విశ్లేషణని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈనాడు పేపర్ లో ఉండే విశేషాలు ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ లో చూసుకున్నట్లయితే నూతన హైకోర్టుకి భూమి పూజ, రంగారెడ్డి జిల్లా బద్వేలులో 100 ఎకరాల్లో దీని నిర్మాణం చేపట్టనున్నారు. అయితే భూమి పూజ కార్యక్రమంలో హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, చిత్రంలో నిర్మాణ సంస్థ ప్రతినిధులు, బార్ అసోసియేషన్ సభ్యుల్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే గ్రూప్ 1 ఫలితాల వెల్లడంట. అదే ఏదైతే గ్రూప్ 1 కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఎన్ని రోజులుగా జరుగుతుందో దానికి సంబంధించి ఆ ఫలితాలను కూడా వెల్లడించడం జరుగుతుంది. పోస్టుల వారికి అభ్యర్థుల ఎంపిక, ఆర్డీఓ పోస్టులకు ఎంపికైన టాప్ 10 ర్యాంకర్లు. రాష్ట్రంలో 562 గ్రూప్ 1 సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ బుధవారం పోస్టుల రీత్యా ప్రాధాన్య క్రమం ప్రధాన పరీక్షల్లో చూసుకున్నట్లయితే ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. అదే మొత్తం 563 పోస్టుల్లో 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. మరి ఒక పోస్టు న్యాయ వివాదం నేపథ్యంలో విత్ హెల్డ్ లో పెట్టినట్లు పేర్కొన్నారు. అయితే గ్రూప్ 1 లో టాప్ 10 ర్యాంకు సాధించిన అభ్యర్థులు ఆర్డీఓ పోస్టులు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. అయితే తుది ఎంపికలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని కూడా వీళ్ళు ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 10,000 సీట్ల పెంపు, మౌలిక సదుపాయాలకు 15,000 కోట్ల రూపాయలు, నౌకాయాన రంగానికి 69,000 కోట్ల రూపాయల ప్యాకేజీ, రైల్వే ఉద్యోగులు 78 రోజుల బోనస్. అయితే ఒక్కొక్కరికి చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి గరిష్టంగా అందేది 17,951. అంటే ఒక్కొక్కరికి గరిష్టంగా ఉండేది 17,951. అయితే కేంద్ర కేబినెట్ మరి ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకునడం జరిగింది. ఒకసారి దీని విశ్లేషణ మనం చూసుకున్నట్లయితే అయితే దేశంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 10,000 సీట్లు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. అయితే దీని వల్ల వైద్య విద్య సామర్థ్యం పెరిగి ఎక్కువ మంది స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులోకి వస్తారని, అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆ మేరకు కొత్త విభాగాలు ప్రవేశపెట్టడానికి వీలవుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అదే తదనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు 15,034 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. మరి దేశీయంగా నౌకా నిర్మాణంలో ఊపు తెచ్చేందుకు 69,725 కోట్ల రూపాయలను భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశమైంది. దీంట్లో 94,916 కోట్ల రూపాయల విలువైన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా మనకి తెలుస్తుంది. ఇది దసరా దీపావళి పండుగల సందర్భంగా రైల్వే ఉద్యోగులకి ఉత్పాదకతతో ముడిపడినటువంటి బోనస్ పిఎల్బి కింద 78 రోజుల వేతనాన్ని ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అయితే దీంట్లో వైద్య కళాశాలలో అయితే 10,000 సీట్లు అయితే పెంచుతున్నారు. అయితే మౌలిక సదుపాయాలకైతే 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. దీని విశ్లేషణ ఒకసారి చూసుకున్నట్లయితే మనం
అంటే టీచర్ల సర్దుబాటుపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. 13 జిల్లాల్లో పూర్తి కాని ప్రక్రియ. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతుంది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులు సర్దుబాటు ప్రక్రియ పూర్తి కాకపోవడం, అనేక చోట్ల టీచర్ల కొరత నెలకొంది. అయితే ఉపాధ్యాయుల పదోన్నతులకి పూర్తయి నెలకో వస్తున్నా గానీ టీచర్ల సర్దుబాటుపై 13 జిల్లాల్లో యంత్రాంగాలు మీనమేషాలు దక్కేస్తున్నారు. అంటే చాలా లేట్ వర్షన్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే దీంతో కొన్ని చోట్ల విద్యార్థులు తమ పాఠశాలలో ఉపాధ్యాయులు నియమించాలంటూ జిల్లా కేంద్రాలకు వచ్చి కలెక్టర్లకి విన్నవించుకున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో కలెక్టర్లే పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దాని ద్వారా విమర్శలు కూడా వస్తున్నాయి. విద్యాశాఖ నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది ఇక్కడ. అయితే ప్రస్తుతం విద్యా సంవత్సరంలో జూలై 15 లోపు ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తి చేయాలని అయితే విద్యాశాఖ ఆదేశించడం జరిగింది. అయితే ఆ తర్వాత పదోన్నతులు ప్రారంభం కావడంతో అనేక జిల్లాల్లో ఆ ప్రక్రియ ప్రస్తుతానికైతే మనకి నిలిచిపోయినట్టు కనిపిస్తుంది. అయితే పదోన్నతులకు సంబంధించి తర్వాత దీని చర్చ జరపాలని అయితే భావించడం జరిగింది. అయితే ప్రాథమిక పాఠశాలల్లోని దాదాపు 3500 మంది ఎస్జిటిలు ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా, ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొంది బదిలీలపై వెళ్లారు. సో అలా బదిలీలకు వెళ్లిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేరే వేరే దగ్గర బదిలీలు అయ్యారు. అయితే ఏ స్కూల్ నుంచి అయితే బదిలీలు అయ్యారో ఆ స్కూల్లో వీరు వెళ్ళినటువంటి ఆ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల ఈ పోస్టులు భర్తీ చేయడానికి మరి 13 జిల్లాలు, అంటే 13 జిల్లాల్లో కూడా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్ల కొరత ఏర్పడింది. కాబట్టి ఏంటంటే దీన్ని సత్వరితంగా పూర్తి చేయకుండా మరి విద్యాశాఖ యంత్రాంగం అనేటువంటిది లేట్ చేస్తుంది. కాబట్టి దీని తద్వారా ఏంటంటే అక్కడ సబ్జెక్ట్ టీచర్లు లేక, అలాగే స్కూల్ యొక్క మేనేజ్మెంట్ కరెక్ట్ గా లేక ఏమైతుందంటే విద్యార్థులు చదువులో వెనకబడిపోవడం జరుగుతుంది. సో కొన్ని ప్రాంతాల్లో అయితే, అంటే ఈ 13 జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే విద్యార్థులే స్వయంగా కలెక్టర్కి వెళ్ళి విన్నవించుకున్నా గానీ కలెక్టర్లు పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా ఇక్కడ విమర్శలు అయితే వస్తున్నాయి అని చెప్పి తెలుస్తోంది. అయితే తక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట ఉపాధ్యాయులు అధికంగా ఉండడం, అవసరమైన బడుల్లో లేకపోవడం ప్రధాన సమస్య. మనం ఇందులో ఈ ప్రధాన పాయింట్ చూసుకున్నట్లయితే మనం తక్కువ మంది విద్యార్థులు ఏవైతే ఉంటారో, ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో బోర్డు స్కూల్ అంటారా, ప్రాథమిక విద్య అంటే 1 to 5th వరకు ఒక స్కూల్ ఉంటుంది, 6 to 10th వరకు ఒక ప్రాథమిక స్కూల్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్. ఆ స్కూల్లో ఏంటంటే పిల్లలు చాలా తక్కువ ఉంటారు, అందులో టీచర్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఏదైతే మెయిన్ పాయింట్ ఏంటంటే ఎక్కువ స్కూళ్ళల్లో పిల్లలు ఏదైతే స్కూళ్ళల్లో ఉన్నారో ఆ స్కూళ్ళల్లోనే టీచర్ల కొరత ఏర్పడుతుంది. దాని ద్వారా అక్కడ ఉండేటటువంటి విద్యార్థులు చదువుకు వెనకబడుతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే పిల్లలు లేని స్కూల్లో టీచర్లు ఎక్కువ ఉండడం, పిల్లలు ఎక్కువగా ఉన్న స్కూళ్ళల్లో టీచర్లు తక్కువ ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఈ జిల్లాలో జరుగుతున్నాయని కూడా మనకి విమర్శలు ఉన్నాయి. అయితే దీనికి పరిష్కారంగా టీచర్లు తాత్కాలికంగా సర్దుబాటు చేయాల్సి ఉంది. పదోన్నతి పూర్తయి నెల రోజులు కావస్తుంది. ఇప్పటికీ కూడా మనకి ఇక్కడ ఏరియాలు కూడా ఇచ్చేసారు చూడండి, ఏ జిల్లాలో టీచర్లు కొరత ఎక్కువ ఉందో. ఆదిలాబాద్, యాదాద్రి, ములుగు, కొత్తగూడెం, అలాగే మహబూబ్ నగర్, వరంగల్, నిర్మల్, భూపాలపల్లి, జనగామ, కరీంనగర్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఈ ప్రక్రియ అయితే ప్రస్తుతానికి పూర్తిగా. ఇంకేస్ టీచర్ల కొరత ఉన్న వాలంటరీ టీచర్లు కూడా నియామకం చేసుకొని వాళ్ళకి మంత్లీ శాలరీ ఇచ్చి ఆ సబ్జెక్టు కొరతనైతే తగ్గించుకోవచ్చు. మరి ఆ విధంగానైనా మరి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం గవర్నమెంట్ టీచర్స్ లేని పక్షంలో ఏం చేస్తారు, ఇది వరకు అయితే వాలంటరీ టీచర్స్, బిఈడి చేసిన టీచర్స్ ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళు బిఏ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, కొంచెం చిన్న సబ్జెక్టులకి వాళ్ళు సరిపోతారు. కాబట్టి ఈ గవర్నమెంట్ స్కూల్ టీచర్లు ఏదైతే భర్తీ కాలేదో వాళ్ళకి వాలంటీర్స్ ని పెట్టి మనం పిల్లలకి ఎడ్యుకేషన్ అనేటువంటిది మరి గవర్నమెంట్ స్కూల్లో ఇస్తే గవర్నమెంట్ స్కూల్స్ అనేటువంటివి ముందుకు నడుస్తూ ఉంటాయి. మరి ఇదే విధంగా చేస్తూ ఉన్నట్లయితే మరి పిల్లలు స్కూళ్ళలో ఎడ్యుకేషన్ లో వెనకబడిపోవడం జరుగుతుంది. అయితే గవర్నమెంట్ స్కూల్ కి అయితే ఎప్పటి నుంచో కూడా ఒక రిమార్క్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే టీచర్లు వచ్చిన లెసన్స్ చెప్పరు, టీచర్లు ఒక్కోసారి స్కూల్ కి వస్తారు, ఒక్కోసారి స్కూల్ కి రారు, వాళ్ళ ఇష్టం. పిల్లలు అయితే చిందరవందరగా కూడా తిరగడం, లేకపోతే గోడలు దూకడం, పిఈటి అనేది కరెక్ట్ గా లేకపోవడం, ఇటువంటి కామన్ గా జరుగుతూ ఉంటుంది గవర్నమెంట్ స్కూళ్ళలో. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎందుకు లేరు, మేము అన్ని స్వయంగా ఇస్తున్నాం కదా, అన్ని సౌకర్యాలు ఇస్తున్నాం, మధ్యాహ్నం భోజనం ఇస్తున్నాం,
ఇస్తున్నాం, యూనిఫామ్స్ ఇస్తున్నాం, బుక్స్ ఇస్తున్నాం. అది కాదు, టీచర్స్ కరెక్ట్ గా ఉన్నారా లేదా అనేటువంటిది గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. అక్కడ ఎడ్యుకేషన్ ఎలా నడుస్తుంది, మీరు భోజనం పెట్టినా పెట్టకపోయినా వాళ్ళకంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇవ్వాలి. ఎడ్యుకేషన్ ఇస్తేనే గవర్నమెంట్ స్కూల్స్ అనేది గవర్నమెంట్ కి మంచి పేరు వస్తుంది. పిల్లలకి కూడా భవిష్యత్తులో పేద విద్యార్థులు, ఎంతో టాలెంటెడ్ ఉన్న విద్యార్థులు చదువుకి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళలో చదివించలేక వెనకబడిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఏ ఆధారం లేక గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ నమ్మి, ఆ ప్రభుత్వాన్ని నమ్మి స్కూళ్ళల్లో జాయిన్ అవుతున్నారు. కాబట్టి మరి ఆ విద్యార్థులని పైకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ గా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఏంటి, టీచర్స్ కొరతను భర్తీ చేయాలి. లేని పక్షంలో వాలంటీర్స్ ని నియమించుకొని ఈ టీచర్స్ కొరత అనేటువంటిది తక్కువ చేస్తే, అదొకటి సిస్టమేటిక్ కూడా ఉండాలి. సిస్టమేటిక్ కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో సిస్టమేటిక్ అయితే ప్రెసెంట్ లేదని నేను చెప్తాను. ఎందుకంటే పిఈటి అనేది కరెక్ట్ లేదు. మనం ఇక్కడ మన లోకల్లో చాలా స్కూల్స్ ని మేము చూసుకున్నట్లయితే ఆ పిల్లలు టీచర్స్ ఉన్నా గానీ అటు వెళ్ళిపోవడం ఇటు వెళ్ళిపోవడం, గోడలు దూకడం, వల్గర్ లాంగ్వేజ్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉన్నారు. ఆ వల్గర్ లాంగ్వేజ్ ని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే మనం ఎడ్యుకేటెడ్ గా ఉన్నాము కాబట్టి మనం కొన్ని మారల్ వాల్యూస్ ని కూడా టీచర్స్ నేర్పియాలి. ఆ పిఈటి అనేది కరెక్ట్ గా ఉండి, పిఈటి వీక్లీ ఒక సబ్జెక్ట్ లేకపోతే మంత్లీ ఒక సబ్జెక్ట్ పిల్లలకి ఆడుతూనే మారల్ వాల్యూస్ అన్నటువంటివి నేర్పించాలి. ఇంట్లో ఎలా ఉండాలి, పేరెంట్స్ తో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి అన్నటువంటిది ఆ మారల్ సబ్జెక్ట్ కనుక నేర్పిస్తే మన ప్రైవేట్ స్కూళ్ళ కన్నా గవర్నమెంట్ స్కూల్లో ఏమి తీసిపోదన్న ఒక మంచి మార్క్ అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే వారిలో 60-70% మందే వచ్చేవారు. మిగిలిన వారు ప్రజా ప్రతినిధుల ద్వారా అధికారులపై ఒత్తిడి చేయించి ప్రస్తుతం పనిచేస్తున్న బడుల్లోనే కొనసాగారని తెలుస్తుంది. అయితే ఐఏఎస్ లు డిఈఓలుగా ఉన్న చోట, అయితే ఆదిలాబాద్ జనగామ జిల్లాలో డిఈఓలుగా ఐఏఎస్ అధికారులను అదనపు కలెక్టర్లు ఉన్నారు. అయినా సరే టీచర్ల సర్దుబాటు పరిస్థితిలో మార్పు లేదని ఉపాధ్యాయులు కూడా వాపోతున్నారు. అయితే ఉదాహరణకు జనగామ జిల్లాలో మనం చూసుకున్నట్లయితే దాదాపు 80 మందిని సర్దుబాటు చేయాల్సింది. అంటే ఆ జిల్లాలోనే 80 మంది టీచర్స్ కావాల్సి వస్తుంది. అయితే ఆ జిల్లాలో నార్మెట్ట మండలం వెల్దండ ఎస్టీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థులు ఉన్నారు. 2 టీచర్లలో ఒకరు పదోన్నతిపై బదిలీ అయ్యారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొత్త ఈస్వాడ ప్రాథమిక పాఠశాలలో మనం చూసుకున్నట్లయితే అక్కడ 28 విద్యార్థులు ఉండగా 2 ఉపాధ్యాయులు ఉండేవారు. అయితే ఇప్పుడు ఒకరు మిగిలారు. సర్దుబాటు పూర్తయిన జిల్లాల్లో కొన్ని చోట్ల టీచర్ల కొరత ఉండటం గమనార్హం. మరి ఉదాహరణకు జగిత్యాల అర్బన్ మండలం బీట్ బజార్ ప్రాథమిక పాఠశాలల్లో గతంలో 63 మంది విద్యార్థులకు 2 టీచర్లు పనిచేసేవారు. ఇప్పుడైతే ఒక్కరే ఉన్నారు. సో ఇది గవర్నమెంట్ స్కూల్ టీచర్ల సర్దుబాటు ఏదైతే ఉందో అది భర్తీ చేయాలి. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పిల్లల్ని మంచి దారిలో పెట్టాలి. పిల్లలు మీకు 24/7 ఎక్కడ అంటే స్కూల్లోనే ఎక్కువ గడుపుతారు, టీచర్లతోనే ఎక్కువ గడుపుతారు. కాబట్టి విద్యార్థి ప్రపంచాన్ని తీర్చిదిద్దే ఆ బ్రెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది, ముందు ఆ టీచర్ల ద్వారానే వస్తుంది, ఆ స్కూల్లోనే వస్తుంది. స్కూలే ప్రపంచం, స్కూలే ఇది. కాబట్టి మీరు స్కూళ్ళల్లో విద్యార్థులకు మీరు ఎంతైతే ఎడ్యుకేషన్ అందిస్తారో, ఎంతైతే మోరల్ వాల్యూస్ అందిస్తారో పిల్లలు అంత మంచిగా గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే, పెద్ద వాళ్ళందరూ ఎక్కడ ఏ ప్రైవేట్ స్కూళ్ళల్లోనే చదవలేదు, పెద్ద వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదివారు. ఇప్పుడు మనకి చూసుకుంటున్నటువంటి పెద్ద నాయకులు అవ్వచ్చు, సైంటిస్టులు అవ్వచ్చు, పూర్వకాలంలో ప్రైవేట్ స్కూల్స్ ఏమీ లేవు, అందరూ గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చాలా నిరుపేదగా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పట్టుదలతో టీచర్ అందించినటువంటి ఎడ్యుకేషన్ తోనే వాళ్ళు, ఆ గవర్నమెంట్ టీచర్ అందించినటువంటి ఎడ్యుకేషన్ తోనే వాళ్ళు పైకి వచ్చారు. కానీ ఇది వరకు ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూళ్ళు లేవు. సో ఏంటంటే గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా కానీ కావచ్చు, ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఇప్పుడు అదే గత ప్రభుత్వంలో కేసీఆర్ నడవచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడపచ్చు. కానీ ఏ ప్రభుత్వమైనా ముందు మీరు చూసుకునేది ఎడ్యుకేషన్ బాగుంటే, స్టేట్ లో ఎడ్యుకేషన్ లెవెల్స్ ఏవైతే బాగుంటాయో అప్పుడు స్టేట్ అన్నది ఆటోమేటిక్ గా ఒక మంచి మార్క్ ని సాధించుకుంటుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ స్కూళ్లలో ప్రతి ఒక్క దాంట్లో కూడా టీచర్ల కొరత అనేటువంటిది లేకుండా చూసుకుని, అవసరమైతే ఇందాక మేము చెప్పినట్టు వాలంటరీ టీచర్స్ ఉంటారు, బిఈడి చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, ఇలా గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు కదా, ఆ వాలంటరీ కింద తీసుకుని ఆ ఎడ్యుకేషన్ స్టాప్ చేయకుండా మీరు అది కంటిన్యూ చేసుకోవచ్చు.
యాదగిరిగుట్ట కొండపై రోప్వే నిర్మిస్తున్నారు. అది నాగార్జున కొండ, నల్గొండ, హన్మకొండ, మంతని, రామగిరి కోటలను కూడా ఈ ఏర్పాటు జరుగుతుంది. అయితే పర్వతమాల ప్రాజెక్ట్ లో ఇది మంజూరు చేస్తున్నారు. అయితే ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండపైకి వెళ్లే భక్తులకు మరింత మెరుగైనటువంటి సదుపాయం కలగనుంది. పర్వతమాల పరియోజన ప్రాజెక్ట్ లో భాగంగా గుట్టపైకి వెళ్లేందుకు రోప్వే ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే పచ్చ జెండా ఊపింది. మరి ఈ విధంగా ఏదైతే తక్కువ టైంలో మనం యాదగిరిగుట్టను చేరుకోవచ్చు. అది దీన్ని చూసుకుంటే దీంతో పాటు రాష్ట్రంలో మరో 3 చోట్ల కూడా రోప్ వేలను ఏర్పాటు చేయనున్నారు. అవి ఏంటో చూద్దాం ఒకసారి. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అయినటువంటి NHAI పరిధిలోని జాతీయ రహదారుల లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ NHLML కు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. మరి ఇందులో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 1.1 కిలోమీటర్లు, నల్గొండ జిల్లా కేంద్రంలోని హనుమాన్ కొండకు 1.2 కిలోమీటర్లు, నాగార్జున కొండ నుంచి నాగార్జున సాగర్ డ్యాం వరకు కూడా 1.7 కిలోమీటర్ల వరకు, పెద్దపల్లి జిల్లా మంతనిలో రామగిరి కోటకు 2.4 కిలోమీటర్ల మేర రోప్వే ఏర్పాటుకు సన్నాహాలు చేయనున్నారు. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక DPR కోసం NHAI బిడ్లను ఆహ్వానించింది. అయితే అక్టోబర్ 21 నుంచి బిడ్ల సమర్పణకు అవకాశం కల్పించారు. మరి కేంద్ర దేశ వ్యాప్తంగా 200 రోప్వేలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తాజాగా ఉత్తరాఖండ్ లో 2, తెలంగాణలో 4 రోప్వేలకైతే కేంద్రం పచ్చ జెండా ఊపింది. అయితే ఈ ప్రక్రియను కూడా ప్రారంభించనుంది. అయితే తీరనున్న కష్టం, మరి దీంతో ఏం కష్టాలు తీరుతాయో సరే చూద్దాం. వారాంతాలు పర్వదినాల్లో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఘాట్ రోడ్ పై వాహనాలు బారులు తీరుతున్నాయి. అయితే గంటల పాటు ట్రాఫిక్ కు అంతరాయం నేరుగా కలుగుతుంది. కాబట్టి మరి ఈ ఆలయాన్ని రోప్వే ఏర్పాటు చేస్తే భక్తులు నేరుగా కొండపైకి వెళ్ళవచ్చినటువంటి సమగ్ర ఆలోచనతో మరి రోప్వేలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇదైతే వాస్తవమే. అయితే బౌద్ధ క్షేత్రమైనటువంటి నాగార్జున సాగర్ లోని నాగార్జున కొండకు దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు అయితే వస్తున్నారు. అయితే ఇది కృష్ణా నదిపై నుంచి రోప్వే ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి దీనికి. అయితే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు హనుమాన్ కొండలోని రోప్వే ఏర్పాటు చేయనున్నారు. కాళేశ్వర, ముక్తేశ్వర దేవాలయం, మంతని, రామగిరి కోటను పర్యాటక హబ్ గా అభివృద్ధి చేయడంలో భాగంగా రామగిరి కోటకు కూడా ఈ రోప్వేని ఏర్పాటు చేయనున్నారు. మద్యం కుంభకోణంలో సామాన్యులే బాధితులు, నిందితుల స్వేచ్ఛ కంటే ప్రజల ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అభియోగ పత్రాలపై నిర్ణయం తీసుకోకుండా డిఫాల్ట్ బెయిల్ మంజూరు సరికాదు. ఏసీబీ కోర్టు బెయిల్ ఉత్తర్వులు రద్దు చేయండి. ఏపీ హైకోర్టులో సిఐడి వాదనలు. అయితే మద్యం కుంభకోణం కారణంగా అంతిమంగా బాధితులుగా మారింది ఎవరు అని మనం ఆలోచించుకుంటే సాధారణ ప్రజలే. అయితే సిఐడి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా బుధవారం ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. మరి బెయిల్ మంజూరు చేసే విషయంలో నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛ కంటే బాధితులుగా మారిన సాధారణ ప్రజల ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అయితే మద్యం కుంభకోణం కేసు అభియోగ పత్రాలు ఏసీబీ కోర్టు ముందు ఉంచామని వాటిపై ఆ కోర్టు లేవనెత్తినటువంటి అభ్యంతరాలకు సమాధానం ఇచ్చామన్నారు. మరి అభియోగ పత్రాలను విచారణ నిమిత్తం పరిగణలోకి తీసుకునే వ్యవహారం ఏసీబీ కోర్టు ముందు ఉంచినప్పుడు అసంపూర్తి అభియోగ పత్రాలు దాఖలు చేశారనేటువంటి కారణంతో ఏసీబీ కోర్టు నిందితులకి డిఫాల్ట్ బెయిల్ ను మంజూరు చేయడం తగదన్నారు. అయితే రీతూ చాబ్రియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆధారపడి ఏసీబీ కోర్టు నిందితులకు డిఫాల్ట్ బెయిల్ ను మంజూరు చేసిందని, అయితే ఆ తీర్పు అమలును నిలుపుదల చేస్తూ రీకాల్ పిటిషన్ లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఆర్థిక నేరాలను ఛేదించడం సంక్షిప్తంగా మారిందని, మరి దీంతో దర్యాప్తులో కొంత జాప్యం జరుగుతోందని, మద్యం కుంభకోణం కేసులో నిందితులు ధనంజయ రెడ్డి ఆయన A31 గా ఉన్నారు, కృష్ణమోహన్ రెడ్డి A32, బాలాజీ గోవిందప్ప A33లకు ఈ నెల 6న డిఫాల్ట్ బెయిల్ ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. అయితే బుధవారం జరిగినటువంటి విచారణలో ఇరువైపు న్యాయవాదులు వాదనలు ముగిశాయి. సందేహాలపై స్పష్టత కోసం తదుపరి విచారణను శుక్రవారానికైతే వాయిదా పడింది. అయితే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి బుధవారం ఈ మేరకైతే ఉత్తర్వులు ఇచ్చారు. మద్యం కుంభకోణం కేసులో 3 నిందితులు డిఫాల్ట్ బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలంటూ సిఐడి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే నిందితుడు ధనంజయ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ నిర్దిష్ట సమయంలో దర్యాప్తు పూర్తి కాలేదని నిర్ణయానికి వచ్చాకే ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిందన్నారు. నిందితులకు రిమాండ్ ను పొడిగించాలని కోరే ప్రతి సమయంలో తదుపరి దర్యాప్తు
జరపాల్సి ఉందని ఏసీబీ కోర్టు సిఐడితో చెప్తుందన్నారు. అయితే దీనిని బట్టి చూస్తే దర్యాప్తు పూర్తి కాలేదని స్పష్టమవుతోందన్నారు. నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛను దృష్టిలో ఉంచుకొని ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిందన్నారు. అయితే బెయిల్ రాకుండా చేసేందుకు ఏసీబీ కోర్టును తప్పుదోవ పట్టించేలా సిఐడి వ్యవహరించిందన్నారు. మరి సిఐడి దాఖలు చేసినటువంటి వ్యాజ్యాలను కొట్టివేయాలని కూడా కోరారు. ఆన్లైన్ బెట్టింగ్ దందాపై పోలీస్ ఆపరేషన్ 3 రాష్ట్రాల్లో తెలంగాణ సిఐడిసి ప్రత్యేక తనిఖీలు. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లలో 8 మంది ఆపరేటర్ల అరెస్ట్. అయితే సూత్రధారులు విదేశాల్లో ఉన్నట్లు కూడా గుర్తింపు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో తెలంగాణ పోలీసులు దర్యాప్తు కీలక పురోగతి సాధించింది. రాష్ట్రంలో బెట్టింగ్ యాప్లకు అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తో పాటు సిఐడి పోలీసులు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లోని 6 ప్రాంతాల్లో ఏకకాలంలో 6 బృందాలతో అంతరాష్ట్ర ఆపరేషన్లు అయితే నిర్వహించారు. ఇది బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్నటువంటి 8 మంది ఆపరేటర్లను గుర్తించి అరెస్ట్ చేశారు. మరి ఆయా ప్రాంతాల్లోని బెట్టింగ్ యాప్ నిర్వహణ కేంద్రాల నుంచి భారీ డేటాతో కూడిన హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. మరి ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహణ కోసం వినియోగిస్తున్నటువంటి బ్యాంకు ఖాతాలు, ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలను గుర్తించారు. మరి ఆయా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. మరి ఈ ముఠాలు దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అదే ఆన్లైన్ బెట్టింగ్ పై నిషేధం ఉన్న తెలంగాణలో ఇది కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తున్నట్లు కీలక ఆధారాలు సేకరించారు. మరి నిందితులు చూస్తున్నట్లయితే తాజ్ 0077, firefly.live, ఆంధ్ర 365, విఐ బుక్ తెలుగు 365, S365 పేర్లతో కూడిన బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్నట్లయితే గుర్తించారు. మరి యాప్ల సూత్రధారులు విదేశాల్లో ఉన్నారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన 8 మంది నిందితులను ఆయా ప్రాంతాల్లోని న్యాయస్థానాల్లో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్ పై వారిని గురువారం హైదరాబాద్ కు తీసుకురానున్నట్లు సిఐడి అధికారులు కూడా తెలిపారు. అయితే సినీ ప్రముఖులపై నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తును కూడా చేస్తున్నారు. అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు పలువురు సినీ ప్రముఖులను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రచారం చేయించడం ద్వారా యువతను బెట్టింగ్ లోకి లాగుతున్నారంటూ ఫణీంద్ర శర్మ అనే యువకుడు చెప్పారు. మరి దీని గురించి ఒకసారి చూసుకుందాం. అంటే ఒక యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఈ క్రమంలో సినీ నటులు దగ్గుబాటి రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ తో పాటు మరో 19 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా కేసులు నమోదు చేశారు. అయితే తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, తమపై నమోదైన కేసులు మూసివేయాలంటూ రాణా, విజయ్ తదితరులు పోలీసులకు విజ్ఞప్తులు చేయడంతో పాటు మరో నిందితురాలు విష్ణుప్రియ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని ఠాణాల్లోని ఈ తరహా ఫిర్యాదులపైన కేసులు నమోదయ్యాయి. మరి దీంతో ఈ కేసుల విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సిఐడి అదనపు డీజీపీ నేతృత్వంలో సిట్ అయితే ఏర్పాటైంది. మరి మరోవైపు ఆయా కేసుల ఆధారంగా రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈజీఐఆర్ నమోదు చేసి నిందితులను పిలిచి విచారించింది. మరి ఇదిలా కొనసాగుతుండగానే తాజా సిఐడి సిట్ అంతర్రాష్ట్ర ఆపరేషన్ చేపట్టి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో ఆపరేషన్ గుర్తించి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మరి ఇది ఈనాడు పేపర్ లో ఉండేటటువంటి వార్తా విశ్లేషణ. ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే రైల్వే ఉద్యోగులకు అదనపు బోనస్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొత్తగా 10,023 మెడికల్ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు 5,023, పీజీ సీట్లు 5,000 ప్రభుత్వ కాలేజీల్లో మంజూరుకు కేంద్ర నిర్ణయం తీసుకుంది. మరి తెలంగాణకు 200 నుంచి 300 పీజీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే రైల్వే ఉద్యోగులకు బోనస్ ఒక్కో ఉద్యోగికి గరిష్టంగా 17,951 రూపాయల వరకు వస్తుంది. అయితే నౌకల తయారీ, సముద్ర వాణిజ్య మౌలిక సదుపాయాలకు 69,725 కోట్ల రూపాయల ప్యాకేజ్. దీంతో 30 లక్షల ఉద్యోగాలు కూడా కొలువులున్నాయి. అయితే విద్యా సంస్థల్లో పరిశోధనలకు 2,277 కోట్ల రూపాయలు. బీహార్ పై వరాల జల్లు, రైలు రోడ్డు ప్రాజెక్టులకు మరి కేంద్ర కేబినెట్ నిర్ణయాలు చేస్తుంది.
రేపే దీనికి సంబంధించి జీవో విడుదల. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో విడుదల అవుతుంది. మరి ఆపై ఎన్నికల సంఘానికి సర్కారు లేఖ రాస్తుందా? అయితే వెంటనే ఎన్నికలకు షెడ్యూల్ నోటిఫికేషన్, ఇప్పటికే పూర్తయిన రిజర్వేషన్ల ప్రక్రియ, సర్కారుకు చేరిన క్షేత్ర స్థాయి వివరాలు, మరి పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్లతో సహా రిటర్నింగ్ అధికారుల జాబితా కూడా సిద్ధం చేశారు. మరి శిక్షణకు సిద్ధంగా ఉండాలని కూడా సూచనలు చేశారు. మరి సిద్ధంగా ఉన్న బ్యాలెట్ బాక్సులు, మండలాలకు చేరిన నమూనా బ్యాలెట్ పేపర్లు, మరి క్షేత్ర స్థాయిలో ఎన్నికల జోష్ మొదలైపోతుంది. అదే మనం దీన్ని ఒకసారి విశ్లేషణగా చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. ఓవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో జారీ చేసేందుకు కసరత్తు కొనసాగిస్తూనే, మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి వివరాల సేకరణ, సన్నాహాలు కూడా ముమ్మరం చేసింది. మరి ఆ క్రమంలోనే ప్రత్యేక జీవోలు శుక్రవారం విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆపై ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాయమంది. మరి ఆ తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సమాచారం. మరి ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి రిజర్వేషన్లు ఖరారుగా గ్రామ, మండల, జెడ్పీటీసీల వారీగా పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వివరాలను కూడా సిద్ధం చేస్తోంది. మరి ఆయా కేంద్రాలకు అవసరమైన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సామాగ్రి, యంత్రాంగానికి సంబంధించినటువంటి ఏవైతే వివరాలున్నాయి, వివరాల సేకరణ కూడా ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తుంది. మరి ఈ మేరకు క్షేత్ర స్థాయిలో మరి జిల్లాల కలెక్టర్లకు ఈ వివరాలు ప్రభుత్వానికి అందజేశారు. మరి మరోవైపు వార్డు సభ్యుల నుంచి జడ్పీ చైర్పర్సన్ వరకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే స్థానాలను ఆయా సామాజిక వర్గాల శాతాన్ని బట్టి కూడా ఖరారు చేశారు. అయితే రిజర్వేషన్ల ఖరారుకు 2 రోజుల సమయం ఇచ్చినందున తప్పొప్పులను సరిచూసుకునేందుకు ప్రభుత్వం బుధవారం వరకు కూడా అవకాశం కల్పించింది. మరి ఈ రిజర్వేషన్ల గురించి మిగతా పేజీలో చూసుకుందాం ఒకసారి మనం. అయితే మన ఫస్ట్ పేజ్ చూసుకున్నాం కదా. అయితే విషయం తెలిసింది. మరి ఆ మేరకు ఖరారైనటువంటి రిజర్వేషన్లు జనాభా, సామాజిక వర్గాల వారీగా ఎలా ఉన్నాయన్న అంశాలను కూడా జిల్లా కలెక్టర్లు గవర్నమెంట్ కి ఇవ్వాల్సి వస్తుంది. పరిశీలించారు కూడా. మరి ఆ వివరాలన్నిటి సీల్ కవర్లు భద్రపరిచి ఉంచగా ఒక సెట్ ను బుధవారం రాత్రి ప్రభుత్వానికి అయితే అందజేశారు. మరి వాటిని పంచాయతీరాజ్ శాఖ మరోసారి పరిశీలించనుంది. మరి వాటన్నింటినీ క్రోడీకరించి గురువారం సాయంత్రానికి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అయితే అందించనున్నారు. అయితే ప్రత్యేక జీవో విడుదలకు కూడా రంగం సిద్ధమైంది. అసలు ఆ ప్రత్యేక జీవో గురించి ఎటువంటి రంగం సిద్ధమైంది ఒకసారి మనం చూసుకుందాం. అయితే పంచాయతీరాజ్ శాఖ నుంచి రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర నివేదికలు అందడంతో ప్రభుత్వ స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా అయితే ఉత్తర్వులను అయితే జారీ చేయనుంది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ కోసం 2018 పంచాయతీరాజ్ చట్టంలో చేసిన సవరణలతో ఈ జీవోని విడుదల చేయనుంది. అయితే ఇక ఎన్నికల నిర్వహణకు అవసరమైన శిక్షణకు కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా పంచాయతీరాజ్ శాఖ నుంచి జిల్లాల కలెక్టర్లకు, ఎంపీడీఓలకు సహా ఇతర అధికార యంత్రాంగానికి బుధవారం సాయంత్రం సందేశాలు వెళ్లాయి. అయితే మరోవైపు గ్రామాల వారీగా అవసరమైనటువంటి బ్యాలెట్ బాక్సులు అత్యవసరం కోసం వినియోగించుకునేందుకు ఉండేలాగా బాక్సులను ఇప్పటికే మండలాలకు చేరవేసినట్లయితే సమాచారం. అయితే దీంతో పాటు ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పేపర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు పంచాయతీరాజ్ శాఖ సూచించింది. అయితే నమూనా బ్యాలెట్ పత్రాలు కూడా మండలాలకు చేరాయని మండల అధికారుల ద్వారా తెలిసింది. అయితే ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఖరారైనటువంటి అభ్యర్థులను బట్టి వారికి కేటాయించిన గుర్తుల ప్రకారం బ్యాలెట్ పత్రాలని ముద్రించనున్నారు. మరి వీటిని కూడా మండల, జిల్లాల వారీగా అందుబాటులోకి ఉన్న చోట ముద్రించేలా ఏర్పాటు
చేస్తున్నారు. మొత్తంగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి స్థానికల సమరానికి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. అయితే మొదట ఏ ఎన్నికలు నిర్వహించబోతున్నారో ఒకసారి చూద్దాం. స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్ల నుంచి అన్ని వ్యవహారాలను పూర్తి చేయడంతో మొదట ఏ ఎన్నికలు ఉంటాయనే చర్చ అయితే తెరపైకి వచ్చింది. అయితే తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని, ఆ తర్వాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని అధికార వర్గాలు అయితే పేర్కొంటున్నాయి ప్రస్తుతం. అయితే సర్పంచ్ ఎన్నికలు 2 దశల్లో ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం ప్రత్యేక జీవో విడుదలైన అనంతరం ఏ ఎన్నికలు మొదట నిర్వహిస్తారనే దానిపై కూడా స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో స్థానిక సంస్థలకు తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత 2వ దశ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. మరి ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కొనసాగించే అవకాశం కూడా ఉంటుందన్నారు. అయితే ఒకటి మనకి ఖరారు చేయాల్సి ఉంటుంది. అంటే ఈ జీవోలు, దీనికి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లు, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తే దాని ప్రకారం అది ఏ ఎన్నికలు నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించాలి, ఏ డేట్ లో నిర్వహించాలి అనేటువంటిది కూడా మనకి క్లారిటీ వచ్చేస్తుంది ఇంకొక 2 రోజుల్లో. సో దీనికి ఎట్టకేలకు ఈ రిజర్వేషన్ల పంచాయతీ ఢిల్లీ వెళ్లడం రావడం, సీఎం రేవంత్ రెడ్డి గారి రిజర్వేషన్లపై బీఆర్ఎస్ వాళ్ళ పోరాటం ఇవన్నీ పక్కన పెడితే ఎట్టకేలకైతే స్థానిక ఎన్నికల సమరం మొదలైంది. మరి ఈ ఎన్నికల పోరాటంలో ఏమొస్తుందన్నది కూడా ఆతృతగానే ఉంటుంది. మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా చూద్దాం ఎంతవరకు వస్తుంది. అయితే లోకల్ జోష్ అంట రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సమరానికి ప్రభుత్వ రంగం సిద్ధం చేస్తుండటంతో క్షేత్ర స్థాయిలో ఎన్నికల జోష్ అయితే మొదలైంది. మరి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్న ఆశావాహులంతా రిజర్వేషన్ల ఖరారు అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మండల అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకు కూడా తమ గ్రామం, మండలంలో ఏ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించారనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే గతంలో ఉన్న రిజర్వేషన్లు చూసుకున్నట్లయితే ఈ దఫా మారబోతున్నాయనే అంచనాలతో ఎవరికి వారు తమకు ఈసారి అవకాశం వస్తుందో రాదో అంటూ కూడా లెక్కలు కూడా వేసుకోవడం జరుగుతుంది. అయితే నేడు చెన్నైకి సీఎం రేవంత్ రెడ్డి పయనమవుతున్నారు. మరి తమిళనాడు ప్రభుత్వం గురువారం భారీ ఎత్తున నిర్వహించి తలపెట్టినటువంటి మహా విద్య చైతన్య ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఆహ్వానం మేరకు ఆయన చెన్నైకి బయలుదేరి వెళ్లనున్నారు. మరి ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి హైదరాబాద్ కి చేరుకుంటారు. అయితే దసరా తర్వాత డిసిసి అధ్యక్షుల నియామకం, డిసిసిలకు అధ్యక్షుల నియామక ప్రక్రియ దసరా తర్వాత ప్రారంభం కానుంది. మరి ఈ అధ్యక్షులు ఎంపిక ప్రక్రియను నిర్వహించేందుకు అధిష్టానం 22 మంది ఏఐసిసి పరిశీలనకు నియమించిన సంగతి తెలిసింది. అయితే రాష్ట్రంతో పాటు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల డిసిసి అధ్యక్షుల నియామక ప్రక్రియ కోసం కూడా అధిష్టానం పరిశీలకులు నియమించింది. మరి వీరందరికీ కూడా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై అవగాహన కోసం గురువారం ఢిల్లీలోని ఇందిరాభవన్ లో అధిష్టానం ఒక సమావేశాన్ని నిర్వహిస్తోంది. మరి ఈ సమావేశంలో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల చీఫ్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొనున్నారు. మరి కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ నియామక ప్రక్రియపై దిశానిర్దేశం చేయనున్నారు. ఏఐసిసి పరిశీలకులు అక్టోబర్ 4 నుంచి 10 రోజుల పాటు వారి క్షేత్ర స్థాయిలో పర్యటించి డిసిసి అధ్యక్షుల ఎంపికపై స్థానిక నాయకుల అభిప్రాయాలను సేకరించి సమగ్ర నివేదికను అధిష్టానానికి సమర్పిస్తారు. పరిశీలకులు ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించి డిసిసి అధ్యక్షుల అధిష్టానం అయితే ప్రస్తుతం ప్రకటించింది. అయితే జనరల్ అసిస్టెంట్లుగా బదిలీ వర్కర్లు 1258 మందికి క్రమబద్ధీకరణకు సింగరేణి ఓకే చెప్పింది. అయితే కాళేశ్వరం బ్యారేజ్ ల పునరుద్ధరణకు 2 రోజుల టెండర్ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఊహల ఆధారంగా పిటిషన్లు వేస్తారా అంటూ పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి కోర్టును ఆశ్రయిస్తారా అంటూ హైకోర్టు ముట్టగాలు వేసింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు వద్దంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేయడం కూడా జరిగింది. అయితే ఊహలు అంచనాల ఆధారంగా పిటిషన్లు దాఖలు చేయడం ఏంటి, పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి ఏదో ఊహించుకుని పిటిషన్లు వేయడం ఏంటి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో దాఖలైనటువంటి పిటిషన్ విచారణ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి ప్రభుత్వం జీవో ఇప్పట్లో ఇవ్వబోతుందని ఊహించుకొని పిటిషన్ వేయడం అసమంజసమని పేర్కొంటూ సదరు పిటిషన్ ను కొట్టేసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని, అది రాజ్యాంగ విరుద్ధమంటూ బుట్టంగారి మాధవరెడ్డి అనే సామాజిక కార్యకర్త జలపల్లి మల్లవ్వ హైకోర్టును
ఇచ్చారు. అయితే జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం ఈ పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టనుంది. అయితే పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది మయూర్ రెడ్డి వాదిస్తూ తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018లోని సెక్షన్ 285A ప్రకారం రిజర్వేషన్లను 50% మించకుండా గరిష్ట పరిమితి విధించారని, సదరు నిబంధన అమల్లో ఉందని, దానిని కదిలించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇదే విషయం. అయితే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ ఇప్పటి వరకు కూడా బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని కూడా పేర్కొన్నారు. అయితే వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియకుండా ఎలా పిటిషన్ దాఖలు చేస్తారని కూడా ప్రశ్నించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా విచారణ చేపట్టలేమని, జార్జ్ ఫెర్నాండెస్ కేసులో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని పేర్కొంది. మరి ఈ మేరకు ఇది ప్రీ మెచ్యూర్ పిటిషన్ అని కొట్టేసింది. అయితే ప్రభుత్వం జీవో జారీ చేస్తే మళ్ళీ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని కూడా పేర్కొంది. ఇది పత్రికల్లో ఏవైతే వార్తలు వస్తాయో అవన్నీ కూడా నమ్మేసి కోర్టులో పిటిషన్స్ వేసేస్తే అది మెచ్యూరిటీ లేని వాదనల కింద కొట్టేస్తారు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందో, ఏ జీవో జారీ చేస్తుందో అన్నది అందరికీ తెలిసే చేస్తారు. కాబట్టి ఆ జీవో ఎంతవరకు కరెక్ట్ అన్నది బేరీస్ వేసుకొని జీవో జారీ చేశాక కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు అని చెప్పి హైకోర్టు చెప్పింది. నమస్తే తెలంగాణ చూద్దాం. సమస్య తెలంగాణ పీపుల్స్ ప్లాజాకు బతుకమ్మ పేరు అధికారంలోకి రాగానే బతుకమ్మ ప్లాజాగా మారుస్తాం, తెలంగాణ తల్లి చేతిలో మళ్ళీ బతుకమ్మ చూసేదాకా పోరు అని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఏదైతే పీపుల్స్ ప్లాజా ఉందో దానికి బతుకమ్మ పేరు పెట్టాలని వాళ్ళు అధికారంలోకి రాగానే మేము పీపుల్స్ ప్లాజాకి బతుకమ్మ ప్లాజానా లేకపోతే సంథింగ్ బతుకమ్మ పేరు వచ్చేలాగా ఆ పేరు పెట్టాలని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నారు. భాష సంస్కృతిని గర్వంగా నిలపాలని కేసీఆర్ తప్పించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో కేటీఆర్ పాల్గొనడం జరిగింది. అయితే తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ద్రోహం చేస్తుంది, ప్రజలకు బీజేపీ మోసం చేసింది. యూరియా అడిగితే 3rd డిగ్రీ ఇదేనా మొహబ్బత్ కి దుఃఖాన్ని అంటూ నిప్పులు చెరిగారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీలో పలువురు చేరిక. అయితే బతుకమ్మ చీరలు ఈసారి లేనట్టే సకాలంలో రాలేమన్న మంత్రి సీతక్క 2 ఏళ్లుగా ఇంతే అంటూ మరి పబ్బం గడుతున్నారు. ఎందుకంటే దసరా రాగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇదివరంటే గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేసేవారంటే బతుకమ్మ చీరలను పెట్టేవాళ్ళు. స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బాగానే ఉన్నాయి. రాను ఏంటంటే పథకబారు చీరలు అన్నట్టు దాని గురించి కొట్టుకోవడాలు కూడా లేడీస్ కొట్టుకోవడాలు కూడా మనం చూస్తున్నాము. బట్ ఇప్పుడు మరి రేవంత్ ప్రభుత్వం వచ్చాక లాస్ట్ ఇయర్ అంటే 2 years అయింది. లాస్ట్ ఇయర్ ఏం చెప్పారు, అమౌంట్ ఇస్తాము వాళ్ళందరికీ కూడా, ఆడపడుచులందరికీ కూడా దసరా బహుమతి, దసరా బహుమానం అని చెప్పి చీర కొనుక్కోవాలని చెప్పి సంథింగ్ ఎంతో కొంత అమౌంట్ ఇస్తామని అన్నారు. మరి అది లేదు. మరి ఇప్పుడు దగ్గర 3 లక్షల బతుకమ్మ చీరల్ని ఇస్తామని అన్నారు. మరి అది కూడా ఎస్ఎస్జి వాళ్ళకి, డ్వాక్రా గ్రూప్స్ మెంబర్స్ కి ఇస్తామన్నట్టు మాట్లాడారు. అయితే ఇవి కొన్ని జిల్లాల్లో మాత్రమే రిలీజ్ అయినాయి, కొన్ని జిల్లాల్లో రాలేదు. సంగారెడ్డిలో కొన్ని డివిజన్ లో ఇక్కడ కూడా రాని వైరం కనిపిస్తుంది. అయితే ఏ సకాలంలో రాలేదు అంటే అక్కడ చూసేటటువంటి వాళ్ళు అంటే సూపర్వైజర్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, చేనేత వాళ్ళు ఉంటారు కదా, నేసే వాళ్ళే కావచ్చు, చీరలు తయారు చేసే వాళ్ళే కావచ్చు. మనం ఒక టైం, ఒక లిమిట్, ఒక ఇది మరి పర్ఫెక్ట్ డేట్ లేదా ముందు ఎంచుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఒక ఆలోచన లేకుండా వాళ్ళ ఆర్డర్ ఇవ్వడం, ఆల్రెడీ దసరా ఈ రోజు 4వ రోజు కావడం, చాలా మంది కొన్ని వాటిలో మాకు చీరలు వచ్చాయి మీకు రాలేదా అనడం, వాళ్ళు ఏంటంటే ఎస్ఎస్జి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లీడర్ని అడగడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్నాయి. అయితే 2 ఏళ్లుగా కూడా ఈ రాష్ట్ర ప్రజలు మభ్య పెట్టడం అనేటువంటిది జరుగుతూనే ఉంది.
బీసీల ద్రోహి కాంగ్రెస్ అంటూ 42% కోటా అమలుకు అవకాశం ఉన్న విశ్వాసఘాతకం అని చెప్పి బీఆర్ఎస్ మాట్లాడుతున్నారు. అయితే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం బీసీ బిల్లుపై ఢిల్లీలో నోరు మెదపని సీఎం రేవంత్. రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు? 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే. మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి కేంద్రంపై ఒత్తిడి తేవడంతో రేవంత్ రెడ్డి ఫెయిల్. అయితే కాంగ్రెస్ సర్కార్ పై వి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే 2 నెలలుగా జీవో ఎందుకు ఇవ్వలేదని చెప్పి గంగులు మాట్లాడారు. అయితే రేవంత్ కు బీసీలు అంటే చులకన అని చెప్పి జోగు రామన్న, మరి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ బీసీల ద్రోహి కాంగ్రెస్ అంటూ మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఆమె మళ్ళీ అనాథ అయిందంటూ రాజమ్మని విధివంచిత చిన్నప్పుడు తల్లిదండ్రులను కోల్పోయి అనాథాశ్రమంలో పెరిగింది. అయితే ప్రేమించిన యువకుడితో పెండ్లి జీవితంపై కొత్త ఆశను చిగురింపజేసింది. కానీ అది ఎంతో కాలం నిలవలేదు. ఇటీవల పట్నం వరదల్లో భర్త సన్ని కొట్టుకుపోయారు. అయితే 11 రోజులైంది భర్త జాడ కోసం రాజమ్మని ఎదురు చూసేలా ఉంది. మరి ఆమెకి పాపం ఒక బాబు కూడా ఉన్నట్టున్నాడు. సోషల్ మీడియా పోస్టులపై సర్కార్ రౌడీ షీట్, ఇది కంపల్సరీ తెలుసుకోవాల్సిందే. హిస్టరీ షీట్స్, సస్పెక్టెడ్ షీట్స్ పేరుతో ఉక్కుపాదం తెర వెనుక కుట్ర జరుగుతుంది. అయితే సైబర్ నేరాల నియంత్రణ ముసుగులో చర్యలు, ప్రభుత్వంపై పోస్టులు పెట్టే వారిని వేధించే కుట్ర, పోలీస్ శాఖ మెమోలో సోషల్ మీడియా ప్రస్తావన, రాజకీయ పోస్టులపై క్రిమినల్ కేసులు తగదని ఇటీవల తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు తీర్పుతో స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్న నెటిజన్లు. ప్రశ్నిస్తే వ్యవస్థీకృత నేరగాళ్లుగా పరిగణిస్తారా? మెమో జారీలో అణిచివేత పన్నాగం దాగుందా అంటూ మాట్లాడుతున్నారు. అయితే ఇది ఏదైతే ఇప్పుడు మనం సాటిలైట్ ఛానల్స్ చూసుకున్నట్లే చాలా ఛానల్స్ అన్ని కూడా పార్టీ వేర్ గా మాట్లాడుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే అయితే ఎక్కువగా నిజాన్ని తెలిపేది ఏంటంటే ఒక సామాన్య వ్యక్తి. అంటే ఇప్పుడు ఆధునికీకరణ ఎలక్ట్రానిక్ యుగంలో ఎక్కువగా ఏంటంటే సోషల్ మీడియా అనేటువంటిది ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లేదంటే యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏమైనా కానీ జనాలకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో అది వాళ్ళు ఏంటంటే చిన్న కమ్యూనికేషన్ అంటే జనాలకి అలాగే నాయకులకి మధ్య ఒక వారధిగా ఈ సోషల్ మీడియా అనేటువంటిది పనిచేస్తుంది. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కడైనా రోడ్డు మీద అన్యాయం జరిగితే, వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే డైరెక్ట్ గా వాళ్ళు వీడియో తీసి వాళ్ళు సోషల్ గ్రూప్స్ లో పెట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రశ్నిస్తే అంటే నాయకుల్ని ఇది అన్యాయం అని ప్రశ్నిస్తే అది రౌడీ షీట్ కింద దాఖలు చేస్తారా అన్న దానిపై హైకోర్టు కాదు అని చెప్పి కొట్టివేయడం జరిగింది. అయితే దాని గురించి ఇప్పుడు ప్రస్తావన అంతా ఒక్కసారి చూద్దాం. సైబర్ నేరాల నియంత్రణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా వారియర్లపై రౌడీ షీట్ తెరవనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్లకు డీజీపీ నుంచి ఉత్తర్వులు వెళ్లాయి. అయితే సోషల్ మీడియా ముసుగులో కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, అమాయకులను దోచుకుంటున్న సంఘటనలు కోకొల్లుగా నమోదవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలు అలవాటుగా నేరాలకు పాల్పడే వారికి హిస్టరీ షీట్, సస్పెక్టెడ్ షీట్ తెరవాలని డీజీపీ ఆదేశించారు. మరి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నట్టు వారిని అరికట్టేందుకు ఈ ఉత్తర్వులు వెలువడినట్టు కూడా పైకి కనిపిస్తున్న నిజానికి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే వారిని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యం కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు సోషల్ మీడియా ఓ వారధిగా నిలిచింది. దీంతో ప్రభుత్వం సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరి వారు పేర్కొంటున్నారు అది సోషల్ మీడియాలో రాజకీయ పోస్టులపై కేసు నమోదు చేయడం ఇటీవల రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు పలు మార్గదర్శకాలు కూడా హైకోర్టు జారీ చేసింది. సో ఇది ఒకసారి చూద్దాం. మరి ఈ తీర్పును ప్రజాస్వామిక రక్షణ కవచంగా భావించినటువంటి ప్రజానికం సోషల్ మీడియా వారియర్లుగా ప్రజా గొంతుగా మారి పోరాట పందా అనుసరిస్తున్నారు. అయితే ప్రజల మనోభావాలను సోషల్ మీడియా ద్వారా ప్రతిబింబిస్తున్నారు. మరి దీంతో దిక్కుదోచిన కాంగ్రెస్ సర్కార్ మరింత కఠినమైన ఆంక్షలు అమలు కోసం మరో కొత్త ఎత్తుగడ వేసినట్టుగా భావిస్తున్నారు. అయితే సైబర్ నేరాల నియంత్రణ కోసం అంటూ మంగళవారం జారీ చేసిన మెమోలో సోషల్ మీడియా గురించి కూడా ప్రస్తావించిన తీరు, పేర్కొన్న విధి విధానాలు చూస్తుంటే ఇలాంటి అనుమానాలకు తావిస్తుందని రాజకీయ విశ్లేషకులు అలాగే మీడియా నిపుణులు కూడా పేర్కొంటున్నారు. అయితే అసలు ఏంటి హిస్టరీ షీట్స్ అని మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే
సోషల్ మీడియా వేదికగా నేరాలకు పాల్పడేవారు, ఆర్థిక పరమైన మోసాలకి అలాగే చేసేవారు, పాత నేరస్తులు, అలవాటుగా తరచూ నేరాలకు పాల్పడే వారిపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీసులనైతే ఆదేశించింది. మరి అటువంటి వారిపై సస్పెక్టెడ్ హిస్టరీ షీట్లు తెరవాలని కూడా స్పష్టం చేసింది. అయితే ఈ మేరకు సైబర్ క్రైమ్ విభాగం మంగళవారం మెమో అంటే నెంబర్ 405 జారీ చేసింది. డీజీపీ ఆదేశాల ప్రకారం సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలు, అలవాటుగా నేరాలకు పాల్పడే వారి కదలికలపై దృష్టి కేంద్రీకరించాలని ఆ మెమోలో స్పష్టం చేశారు. అటువంటి వారిపై సస్పెక్టెడ్ హిస్టరీ షీట్లు తెరవాలని హైదరాబాద్ లో అన్ని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు మెమో జారీ చేశారు. గతంలో మోపిన నేరాలలో చూసుకున్నట్లయితే దోషులుగా తేలకున్నా కూడా వారిని అనుమానితుల జాబితాలో చేర్చి వారిపై నిఘా ఉంచాలని, అదే సస్పెక్టెడ్ హిస్టరీ షీట్లు తెరవాలని తెలిపారు. మరి ఇదిలా ఉంటే ఇటీవల ప్రభుత్వ వైఫల్యం తప్పిదాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివిధ రూపాల సమాచార వ్యాప్తి జరుగుతున్న నేపథ్యంలో ఈ విధంగా సోషల్ మీడియాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు ఇక్కడ మనకి చర్చ జరుగుతుంది. అయితే సోషల్ మీడియాకు సంబంధించి నిర్వాహకులను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా వారిని అదుపు చేయవచ్చనే ఉద్దేశంతోనే ఈ సరికొత్త విధానాన్ని ఎంచుకున్నట్లు రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. అంటే ప్రజా గొంతుని నొక్కే ప్రయత్నంగానే ఈ మెమో షీట్స్ జారీ అన్నది రాజకీయ విశ్లేషకులు అలాగే మీడియా నిపుణులు కూడా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఆదాబ్ చూద్దాం. ఆదాబ్లో ముందుగా ఆజ్కి బాగా చూసుకున్న తెలంగాణ వీరవనిత సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ దీశాలి గుండె ధైర్యం, ఆమె సొంతం వరంగల్లోని కృష్ణాపురంలో పుట్టి రజాకార్ల అరాచకాలను అడ్డుకున్న విప్లవాగ్ని, చేతికత్తి దిగివచ్చింది నేల కోసం పోరాటం, నీ దొర ఏం చేస్తాడ్రా అంటూ రోకలి బండ చేత కూడిన మరో ఝాన్సీ, అన్నపూర్ణ పోషణ కాదు తిరుగుబాటు కీర్తిగానం, రైతన్నల రక్తపు చుక్కలు చూసిన నాయనమ్మ, జమీందారి సింహాసనాలు తలదన్నిన సాహసమ్మ, బలహీనత అనే బుద్ధి కలగని మానవతమ్మ, పోరాటమే ఊపిరి నిలిచిన మహానుభావం, మట్టిలో పుట్టి మట్టికి పోయిన నీ జీవగాథ, ఎప్పటికీ నీనామమే ప్రజల హృదయ గాథ, మిమ్మల్ని మరవది ఈ నెల సెప్టెంబర్ అంటే 26న చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆజ్కీబాత్ లో ఐలమ్మ గారి గురించి ఒక మంచి వ్యాఖ్యలు రాశారు కామెడీ సతీష్ రెడ్డి. బొగ్గుమన్న లద్దాఖ్ రాష్ట్ర హోదా డిమాండ్ ఉద్రిక్తంగా మారిన ఆందోళనలో పోలీసు కాల్పుల నలుగురు మృతి, పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు. అయితే లద్దాఖ్ లో ఆగ్రహ జ్వాలలు రగులుకున్నాయి. లద్దాఖ్ రాష్ట్ర హోదా కావాలని చెప్పి డిమాండ్ చేయడంలో ఈ ఆందోళన అనేటువంటివి ఉద్రిక్తంగా మారాయి. దాంతో పోలీస్ కాల్పుల్లో నలుగురు మృతి చెందిన మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇలా నిరసనకారులందరూ కూడా పోలీసులపై రాళ్లు రువ్వారు. అయితే బీజేపీ ఆఫీస్ ని ధ్వంసం చేశారు. సిఆర్పీఎఫ్ వాహనానికి కూడా నిప్పు పెట్టారు. కాంగ్రెస్ హయాంలోనే నీళ్ల మోసాలు, తెలంగాణ హక్కులకు ఉమ్మడి రాష్ట్రంలోనే మరణ శాసనం, కృష్ణా జలాలపై పరస్పర విరుద్ధ ప్రకటనలు, 299 టీఎంసీలు చాలని సంతకం పెట్టిందెవరు, ఉత్తమ్ రేవంత్ రెడ్డి మాటలకు పోలికేది, ఇరువురు చెరో మాట మాట్లాడుతూ పోతే ఎలా, బనకచర్లతో ఏపీ, ఆల్మటితో కర్ణాటక నీళ్ల దోపిడీ చేస్తున్నారు, అయినా మౌనంగా ఉంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు హరీష్ రావు. తెలంగాణలో ఆర్టీసీ సేవలు ఏఐ మరింత వేగంగా సేవలకు టీజీఆర్టీసీ నిర్ణయం, ఏఐ వినియోగం కోసం ప్రత్యేక టీం ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో ఏఐ వాడుతున్నటువంటి తొలి రవాణా సంస్థగా కూడా పేరుకెక్కుతోంది. అయితే సాంకేతిక యుగంలో ఆర్టీసీ ముందడుగు వేస్తోంది. 40,000 మంది కార్మికులకు ఆరోగ్య పర్యవేక్షణ, ఆర్టీసీ యాజమాన్యానికి మంత్రి పొన్నం అభినందనలు కూడా తెలుపుతున్నారు. భారత నిపుణులకు ఆహ్వానం, అమెరికా H1B ఫీజుల పెంపుతో కొత్త అవకాశం, ఐటీ సైన్స్ రంగాల్లో భారీగా ఉద్యోగావకాశాలు, జర్మన్ల కంటే భారతీయులకే ఎక్కువ జీతాలు అని వెల్లడి, వచ్చే ఏడాది 90,000 వీసాలు భారతీయులకేనని అంచనా, నమ్మకమైన వలస విధానం అంటూ రాయబారి హామీ ఇస్తున్నారు. వినబోస్తున్న కమలం, తెలంగాణలో క్రమంగా బలపడుతున్న బీజేపీ, అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తామంటూ, జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ మనదే విజయం అంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటన చేశారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇక తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద మార్పు, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ తీర్మానం చేసింది.
అయితే బీహార్ పై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఎన్నికల దృష్ట్యా పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. అయితే ఇవి 6,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే అలాగే రహదారి అభివృద్ధి ప్రాజెక్టులుగా తెలుస్తోంది. మరి దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 5,023 ఎంబీబీఎస్ సీట్లను పెంపొందించారు. మరి కేంద్ర కేబినెట్ అయితే కీలక నిర్ణయాలు చేసింది. మరి గ్లోబల్ హెల్త్ కేర్ గా హైదరాబాద్ సర్వీస్ ప్రారంభించారు శ్రీధర్ రెడ్డి. స్వేచ్ఛ చూసుకుందాం. మావోయిస్టులకు భారీ దెబ్బ. ఓవైపు కొనసాగుతున్న ఎన్కౌంటర్ లో ఇంకోవైపు భారీగా లొంగిపోతున్న మావోయిస్టులు. నారాయణపూర్ జిల్లా ఎదురుకాల్పుల్లో 2 మృతి చెందగా జార్ఖండ్ గుమ్లాలో 3, జనజీవన స్రవంతిలోకి 71 మంది. దంతేవాడ జిల్లాలో లొంగిపోతున్నారు. నక్సలైట్లు 2 విడతల్లో లోకల్ ఫైట్. ఓవైపు జీవోపై కసరత్తు, మరోవైపు అధికారులకు ట్రైనింగ్. ప్రభుత్వానికి అందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ వార్డులపై రిజర్వేషన్ల నివేదిక. తొలి విడతల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, 2వ విడతల సర్పంచ్ ఎన్నికలు. గ్రూప్ 1 విషయంలో సర్కార్కు మైలేజ్. ప్రభుత్వ వ్యూహంలో ఇరుక్కున్న బీఆర్ఎస్ ఫలితాల రద్దుకు పట్టుబట్టిన గులాబీ నేతలు. షాక్ ఇచ్చేలా డివిజన్ బెంచ్ తీర్పు. వ్యూహాత్మకంగా వ్యవహరించిన అడ్వకేట్ జనరల్. కోర్టు ఆదేశాలపై ర్యాంకర్లు, తల్లిదండ్రుల హర్షం. గ్రూప్ 1 తుది ఫలితాలు విడుదలయ్యాయి. 562 పోస్టులకు అభ్యర్థులు ఎంపిక చేస్తున్నారు. మరి ఆర్డీఓ పోస్టులకు టాప్ 10 ర్యాంకర్లు తుది ఫలితాలు వెల్లడించారు టీజీపీఎస్సీ సెక్రటరీ ప్రియాంక. బీహార్ లో కూడా తెలంగాణ స్ట్రాటజీ ఉంది. పాట్నాలో సిడబ్ల్యూసీ సమావేశం. బీహార్ ఎన్నికలో ఓట్ చోరీపై మరి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇది వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. రేపటి వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.